వృక్షాసురుడి గర్జనలు విని బాలకులందరూ భయపడి పారిపోతారు. వృక్షాసురుడి మనోవాంఛను తెలుసుకుని వాలి మనోధైర్యంతో వృక్షాసురుని వద్దకు చేరుకుంటాడు. వాలి ధైర్యం చూసి ఆశ్చర్యపోయిన వృక్షాసురుడు అతన్ని చంపడానికి సిద్ధపడతాడు. వృక్షాసురుడు వాలితో చేతులు కలిపి మారుతి హత్యకు పన్నాగం పన్నుతాడు. భవనంలో మాత అంజన మారుతి గురించి చింతిస్తూ ఉంటుంది. మీ ప్రియపుత్రుడు వచ్చేశాడు. కానీ మారుతి వచ్చాడనేది నీకెలా తెలిసింది? తల్లిని మనసు నేత్రాలతో పుత్రుడు వచ్చే సంకేతాలు నాకు ముందే తెలుస్తుంది. నాన్నగారు, అమ్మకి ఏమైంది? మీ అమ్మ నీ మీద అలిగింది. కానీ అమ్మ నా మీద ఎందుకు అలిగింది? నన్ను ఏమని చెప్పమంటావు కుమారా? నువ్వే స్వయంగా వెళ్ళి అడుగు. వెళ్ళనా? వెళ్ళు వెళ్ళు. అమ్మా, నువ్వు మారుతి మీద కోపంగా ఉన్నావా? ఒప్పించు ఒప్పించు, ప్రయత్నం చెయ్యి. చెప్పవేమమ్మా, నువ్వు మారుతి మీద కోపంగా ఉన్నావా? కానీ మారుతి ఇప్పుడు ఏం చేశాడమ్మా? నీకు తెలుసా ఎప్పటినుంచి నీకోసం ఎదురుచూస్తున్నానో? వెతుకుతూనే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళావు చెప్పకుండా? మారుతి తన మిత్రులతో పాటు బయట ఆడుకోవడానికి వెళ్ళాడమ్మా. మిత్రులతో ఆడుకోవడానికి? అది కూడా నాకు చెప్పకుండా? అవునమ్మా, నేను ఇంతకు ముందు కూడా నా మిత్రులతో పాటు వాటిక బయట ఆడుకోవడానికి వెళ్ళాను. పుత్రా, నువ్వింకా చాలా చిన్నపిల్లాడివి. చిన్నపిల్లలు వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. కానీ ఎందుకు నాన్నగారు? నీకు తెలుసు కదా, మీ అమ్మ మనకు కనిపించినప్పుడు మనం ఎంత కంగారు పడ్డామో. అంజనా, అంజనా! అమ్మా! మరి ఆలోచించు, నువ్వు మాకు చెప్పకుండా బయటికి ఆడుకోవడానికి వెళితే నువ్వు కనపడనప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుంది? నన్ను క్షమించు అమ్మా, నా వల్ల తప్పు జరిగింది. నాకు మాటివ్వు కుమారా. మీ అమ్మ ఇంకా మీ నాన్న చెప్పకుండా నువ్వు ఎప్పుడూ బయటికి వెళ్ళకూడదు.
మీ పితృడు మారుతి మీకు మాటిస్తున్నాడు. మారుతి మీ ఇద్దరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు. ఇంక తెలుసా, నువ్వు కనపడిపోయేసరికి నేనెంత భయపడ్డానో. భయమా? నువ్వసలు ఎందుకు భయపడ్డావమ్మా? నీకు సింహాల గర్జన వినిపించిందా, లేదా గురువుగారి కర్రను చూసావా? సింహాల గర్జన లేక మీ గురువుగారి కర్రతో మీ అమ్మకి సంబంధం ఏమిటి? అవును నాన్నగారు, భయానికి అర్థం ఇదే కదా, సింహాల గర్జన అలాగే గురువుగారి కర్ర. నీకీ విషయం ఎక్కడ తెలిసింది పుత్రా? నాన్నగారు, నా మిత్రులు చెప్పారు. వాళ్ళే చెప్పారు. భయానికి అర్థం ఏమిటి అంటే సింహాల గర్జన అలాగే గురువుగారి కర్ర అని. స్వామి, నేను చెప్తాను. కుమార మారుతి, నీకు అన్నీ తెలుసు. కానీ ఒకవేళ నీకు భయం విషయంలో ఏమీ తెలియకపోతే అర్థం చేసుకో. భయం అంటే మనసులో భ్రమ మాత్రమే. భయం అనేది అస్సలే లేదు. కానీ అమ్మా, నా మిత్రులు. గుర్తుంది కదా నీకు? నేను చెప్పాను కదా, నీకైతే అమ్మా నాన్నలే మంచి మిత్రులు. అమ్మ ఏదైతే చెప్తుందో దానినే గుర్తుపెట్టుకోవాలి. అమ్మ మీద నమ్మకం ఉంచి మారుతి. అలాగే గుర్తుపెట్టుకో, నువ్వు నిర్భయుడివి. ఇలాంటివి అసలు నువ్వు ఎప్పుడూ ఎదుర్కోలేవు. తల్లి మాటలు అర్థమయ్యాయి కదా? అవునమ్మా, మారుతికి ఇప్పుడు అన్నీ అర్థమయ్యాయి. కానీ అమ్మా, పాలు. పాలా? భయం విషయంలో నువ్వు తనకు సరిగ్గా ఎందుకు చెప్పలేదు దేవి? ఎందుకంటే ఏ తల్లి కోరుకోదు తన సంతానం ఏ భయాన్నైనా అనుభూతి చెందాలి అని. అందుకే నేను కూడా అదే కోరుకున్నాను. నా పుత్రుడు మారుతి జీవితం మనస్సులో మెదడులో భయం కోసం ఏ స్థానం ఉండకూడదు. పైగా తను భగవంతుడు శివుడి ఆశీర్వాదంతో పైకొచ్చాడు. తనకి భయంతో బంధమేమిటి? మా ఈ సృష్టిలో 84 లక్షల రకాల జీవులు ఉన్నాయి. ఈ జీవులన్నీ కూడా ఏదో ఒక భయం ప్రభావంతో సదా అణిగి ఉంటాయి. ఎంత విచిత్రమైన విషయం! మాత అంధకార గర్భంలో ఉన్నప్పటికీ శిశువు తను సురక్షితంగా ఉన్న భావన పొందుతుంది. కానీ ఏ క్షణం శిశువు గర్భపు అంధకారం నుంచి ప్రపంచపు వెలుగులోకి వస్తుందో ఆ క్షణమే ప్రతి ఒక్క నవజాత శిశువు సర్వప్రథమం భయాన్ని అనుభూతి చెందుతుంది. ముందుగా తనకు ఏర్పడినటువంటి ఆ బంధం అనేది ఒకటి స్వయంగా తన జీవితం అంతమైనప్పుడు పోతుందేమో, లేకపోతే జీవించి ఉండగా మాలో ఐక్యమైపోయిన తరువాతే జీవుడు ముక్తిని పొందుతాడేమో.
స్వయాన శివుని యొక్క అంశ అయిన మారుతి సర్వదా రామమయుడు. వారికంటే భయముక్తుడు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండగలరు చెప్పండి? ఇవాళ నేను ఏ విద్యార్థికి కూడా అతివృక్త గృహ కార్యాలను అప్పగించను. నేను ఈరోజు ఏదైతే శిక్షణ ఇచ్చానో ఇంటికి వెళ్ళి మీరు దానిని అధ్యయనం చేయాలి. మరుసటి రోజు ఇదే పాఠము నుండి ప్రశ్నలు అడుగుతాను. అలాగే ప్రభు, నా కోరికను రాయపైన రాసి మీకు పంపించినది మీరు పూర్తిగా స్వీకరించినట్టున్నారు. ఇవాటి తరగతి ఇంతటితో పూర్తవుతుంది. మీరందరూ వెళ్ళి రండి. రండి మిత్రులారా, మనము కుస్తీ పడదామా? అలా చూడు, మారుతి కూడా వచ్చేసాడు. రా మిత్రమా మారుతి. మిత్రమా నీలా, నీకు మారుతికి కుస్తీ పెడదామా? తప్పకుండా. మారుతి, ఓడిపోతావనే భయం లేదు కదా? భయమా? భయం అంటే ఎలా ఉంటుందో నాకు అసలు తెలియదు. అయితే సరే, మొదలు పెడదాం. తప్పకుండా మొదలు పెట్టండి. చూసారా మిత్రులారా, మారుతి కూడా తక్కువ కాదు.
భలే, ఈ రోజే సరైన కుస్తీ జరుగుతుంది. నాకు కితకితలెందుకు పెడుతున్నావు? కుస్తీ ఆడొచ్చు కదా. నేను నీతో కుస్తీని ఆడుతున్నాను మిత్రమా. ఇక్కడ కుస్తీలో ఇలాగే జరుగుతుంది. నీకు చేతనైతే తప్పించుకో. సరే అయితే ఇప్పుడే నీకు నేను నా బలగం చూపిస్తాను. చూసారా మిత్రులారా, మారుతి ఎంత చక్కగా ఎదుర్కొన్నాడు. నాకు తెలుసు నీలా, నీ హృదయంలో కూడా అదే ముళ్ళు గుచ్చుకుందని. నాకేమైందో ఏమో, అసలేమీ అర్థం కావడం లేదు. నీ సమస్యకు సమాధానం నేను చెప్తాను. నాకు తెలుసు నీకు ఏది కూడా ఎందుకు నచ్చడం లేదు అని. నువ్వు ఒంటరి వాడివైపోయావు, నీ మిత్రులకు చాలా దూరంగా. ఒంటరిగానా? మిత్రులకు దూరంగానా? నేను ఒంటరివాడినైపోయానా? అవును మిత్రమా,
ఓ మర్కట్ కారణంగా నీ మిత్రులందరూ కూడా నిన్ను ఒంటరిగా వదిలేశారు. ఇంతకీ మర్కట్ ఎవరు? నా ఉద్దేశం ప్రకారం ఓ మారుతి. తను నాకు మిత్రుడు. మిత్రుడైతే వచ్చి రాగానే నీ మిత్రుల్ని నిన్నెందుకు దూరం చేస్తాడు? చూస్తున్నావు కదా, చూడు చూడు. నీ మిత్రువులందరూ నీ మిత్రులాగా లేరు. వాళ్ళందరూ ఇప్పుడు మారుతితో ఆడుకోవాలనుకుంటున్నారు.